కృపామయుడైన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇలారా అందరిని యూట్యూబ్ దగ్గరికి నడిపించండి, వాక్యాన్ని వినండి. ఈ దినము 112 కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. లైట్ డ్రాన్స్ ఇన్ ద డార్క్నెస్ ఫర్ ద అప్రైట్. सीधे लोगों को लिए अंधकार के बीच में జ్యోతి ఉదయ్ హోతి హై. ప్రియులారా, చీకటి ఎవరు ఇష్టపడరు? వెలుగు ఇష్టపడతారు. ఎందుకంటే ఎవరు చీకటి ఇష్టపడతా అంటే పాపిష్టి పనులు చేసేవాడు చీకటిని ఇష్టపడతారు, వెలుగు దగ్గరికి రాడు. ఎందుకు? తన పాపక్రియలు కనపడకుండా ఉండాలని. దేవుడు వెలుగు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. నీకే కాదు, లోకానికి. దేవుని వాక్యం వెలుగండి. నీ వాక్యము నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. సరే, ఈ సమయంలో కీర్తన 92:13 నా కొరకు పొంచున్న వారి గతి నా కన్నుల ఆశ తీరు సూచన. అయితే కొంతమంది కీడు చెయ్యాలని ఉంటారు. అయితే దేవుడు ఆ కీడు చేసేవారి నుండి నిన్ను విడిపించని నువ్వు కళ్ళారా చూస్తున్నావు. ఎంత కీడు తలపెట్టారు వాళ్ళు. అయితే నా దేవుడు ఎంతో కృప చూపించాడని స్తుతిస్తారు. సామెతలు 2:21 యథార్థవంతులు దేశమందు నివసించు. దేవుని పిల్లలు యథార్థంగా జీవించండి. దేవుడు వదిలిపెట్టడు. దేవుడు కనికరిస్తాడు. ప్రసంగి 7:29 దేవుడు నరుని యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మానవులు ఏం చేశారు? వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. యథార్థంగా సృజించిన మనలను సైతాను మాట విని అనేకులు దేవునికి దూరమయ్యాం. పరమగీతం 1 యథార్థమైన మనస్సుతో వారిని ప్రేమించున్నారు. అవును, యథార్థత కావాలి. ఇలారా, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, నువ్వు పనిచేస్తున్న స్థలం ఎక్కడున్న యథార్థంగా జీవించు. దేవుని హెచ్చిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీ కృప చూపిస్తాడు. అలాంటి దేవుని ఆనుకుని ముందుకు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా శ్రోతలు నీ మీద ఆనుకుని చీకటి జీవితాన్ని వదిలిపెట్టి వెలుగు జీవితంలో ముందుకు సాగేదానికి కృప దయచేయమని వారి మీద మీ మెండైన దీవెనలు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.